తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ఊహించని మలుపు చోటు చేసుకుంది. మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ అధికారులు సుమారు 7.5 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ విచారణలో ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, నిందితులతో ఉన్న సంబంధాలపై అధికారుల ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే తనపై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమని, ఈ నోటీసులు కేవలం తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకేనని హరీష్ రావు స్పష్టం చేశారు. సిట్ విచారణ అనంతరం హరీష్ రావు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నేను సిట్ అధికారుల ప్రశ్నలకు సమాధానం చెప్పడమే కాదు, వారినే 100 ప్రశ్నలు అడిగాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. విచారణ మధ్యలో అధికారులు మాటిమాటికి బయటకు వెళ్లి ఫోన్లలో మాట్లాడుతున్నారని, అసలు వారికి ఫోన్లు చేసి దిశానిర్దేశం చేస్తోంది ఎవరో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి లేదా సిపి సజ్జనార్ ఫోన్లలో ఆదేశాలు ఇస్తున్నారా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. తప్పు చేయనప్పుడు విచారణకు ఎందుకు భయపడుతున్నారని అధికారులను నిందించడం సరికాదని విమర్శిస్తున్నారు. విచారణ గదిలో జరిగిన పరిణామాలను బయటకు వచ్చి హరీష్ రావు వక్రీకరిస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. మరోవైపు విచారణ సమయంలో తన న్యాయవాదులను కూడా లోపలికి అనుమతించలేదని హరీష్ రావు మండిపడడం ఈ వ్యవహారంలో మరో వివాదానికి దారితీసింది. ఈ కేసు విచారణ కేవలం ఒక డైవర్షన్ పాలిటిక్స్ అని హరీష్ రావు అభివర్ణించారు. ముఖ్యమంత్రి బంధువులకు సంబంధించిన సింగరేణి టెండర్ల అవినీతిని తాను బయటపెట్టినందుకే ప్రజల దృష్టి మరల్చేందుకు ఈ నోటీసులు ఇచ్చారని ఆయన ఆరోపించారు. సుప్రీంకోర్టులో గతంలోనే ఈ అంశంపై క్లీన్ చిట్ వచ్చినా మళ్లీ విచారణ పేరుతో వేధించడం రాజకీయ కక్ష సాధింపు చర్చేనని బీఆర్ఎస్ వర్గాలు వాదిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రామ్ నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. వెన్నెల ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి నిన్న మాజీ మంత్రి హరీష్ రావును దాదాపు 7.5 గంటల పాటు సుదీర్ఘంగా విచారించడం జరిగింది. అయితే విచారణ అనంతరం హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఏదైతున్నాయో చాలా కీలకంగా మారాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 7.5 గంటల పాటు విచారణ చేశారు. ఆ విచారణ సందర్భంగా అడిగిన ప్రశ్నలే అడిగారు తప్ప దాంట్లో ఏమీ పసలేదు. ఇలాంటి సిట్టు, లొట్టు, పొట్టు ఇలాంటి కేసులు ఎన్ని పెట్టినా కూడా ఏది భయపడేది లేదు. రాజకీయ కుట్ర కోణంలో భాగంగానే తనను విచారణకు పిలిచారంటూ కూడా చెప్పడం జరిగింది. దాదాపు 7.5 గంటల పాటు విచారించినా కూడా దాంట్లో ఏమి పసలేదంటూ కూడా అధికారులు నన్ను ప్రశ్నలు అడగడం కాదు, నేనే వారిని ఒక 100 ప్రశ్నలు వేశా అంటూ కూడా హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ చెప్పిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఇలాంటి విచారణల పేరుతో తనను ఇబ్బంది పెట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ తాను ఎక్కడ కూడా వెనక్కి తగ్గేది లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాను. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీలు, అదేవిధంగా 420 హామీలను అమలు చేసేదాకా ప్రభుత్వాన్ని నిలదీస్తా అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు విచారణ సందర్భంగా ఏదైతే విచారణ పూర్తయిన తర్వాత ఇదే అంశానికి సంబంధించి ప్రభుత్వం మళ్ళీ లీకులు ఇస్తుంది. అంటే ఈ విచారణలో అది జరిగింది ఇది జరిగిందని చెప్పేసి ముందుగానే లీకులు ఇస్తున్నట్టు కూడా హరీష్ రావు పసిగట్టి అదే విషయాన్ని మీడియా ముందు ప్రకటించడం జరిగింది. దానికి అందుకు అనుగుణంగానే సజ్జనార్ దీనికి సంబంధించి ఒక వ్యాఖ్యలు కూడా చేశారు. దీనికి సంబంధించిన అంశంతో మనతో మాట్లాడడానికి గోల బాలరాజు ఉన్నారు.
బాలరాజు ఉన్నారు, దూదిమెట్ల బాలరాజు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాజీ కార్పొరేషన్ చైర్మన్, చెప్పండి, అంటే నిన్న సజ్జనార్ మాట్లాడిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, అంటే నిన్న విచారణ పూర్తయిన తర్వాత దీనికి సంబంధించి సజ్జనార్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైతే హరీష్ రావు రిక్వైర్మెంట్ మేరకే ఆయన ముందుగానే వదిలిపెట్టడం జరిగింది, లేకపోతే ఇంకా కొద్దిసేపు విచారించే వాళ్ళని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మొదటి నుంచి కూడా మీడియా మిత్రులకు కావచ్చు, తెలంగాణ సమాజానికి మేము ఒకటే వివాదిస్తూ ఉన్నాం. నిన్న కూడా మా మాజీ కార్పొరేషన్ చైర్మన్గా వాసుదేవరెడ్డి గారు, రాకేష్ గారు, నేను, గెల్లు శ్రీనివాస్ గారు అందరూ ప్రెస్ మీట్ పెట్టి హరీష్ రావు గారి పైన జరుగుతున్నటువంటి ఏదైతే దాడి ఉందో ఇది కుట్ర దాడిగా భావించినాం. ఏదైతే క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ ఇలా వ్యక్తి హననాన్ని చేస్తూ ఉన్నారు క్యారెక్టర్ని, దాని మీదనే మా యొక్క బాధ అంతా. నిన్న విచారణకి వెళ్ళారు సత్యనారాయణ గారు. వాస్తవంగా నేను మాట్లాడకూడదు, సిపిగా ఉన్నారు వారు, పెద్దలు వారు, అసలు విచారణ కమిటీలో ఉన్నారు, అసలు వారు వెంకటగిరి గారు చేశారని చెప్పి పత్రికలలో చూసినాం మేము. వాస్తవానికి నివేదిక సంబంధించి కానీ విచారణ సంబంధించి కానీ బయటకు చెప్పకూడదు. వాస్తవంగా రిక్వెస్ట్గా అనేక రిక్వెస్ట్లు ఉంటాయి, తొందర పోవాలనుకునే సందర్భంలో ఏదన్నా చెప్పినాను. ఆ మాట అయితే హరీష్ రావు గారు గ్రహించారు కదండి. ముందస్తుగానే నేను ఇవాళ ప్రెస్ మీట్ పెడతా ఉన్నాను, ఖచ్చితంగా బయటకు వచ్చినాక వేరే లీకులు ఇస్తారన్నట్టు. ఇవాళ అన్ని పేపర్లలో డిఫరెంట్గా రాశారు లేఖలు. అసలు ఆ లీకులు ఏంది, బ్రేకింగ్ న్యూస్ లేదు అంటా ఉన్నాను. ఇవాళ నేను విచారణకు అనుగుణంగా జరగాలి. విచారణ దాని మీద ఏదైతే మీరు అడగడానికి దాని మీద జరగాలి. వాస్తవంగా ఆయన నిందితుడు కాదు కదా, సాక్ష్యంగా పిలిచారు. మీకేమైనా ఫోన్ ట్యాపింగ్ మీద సమాచారం ఉందో అడిగిర్రు, దాన్ని మా హరీష్ రావు గారు చెప్పిర్రు. దాన్ని బయటకు చెప్పాల్సిన అవసరం ఏంది? ఆయన నిందితుడు అయినట్టు లేకపోతే ఏదో సమాచారం ఇవ్వనట్టు ఇవన్నీ అయితే ఫేక్ ప్రచారాలు. దీన్ని పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ హరీష్ రావు గారు నిప్పు లాంటి నాయకుడు, నిజాయితీ గల నాయకుడు. ఏ సందర్భంలో కూడా తప్పు చేయడం అనేది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులుగా తెలంగాణ సమాజం అంతా కూడా హరీష్ రావు గారి యొక్క వ్యక్తిత్వాన్ని తెలంగాణ ఉద్యమంలో చూసారు. వాస్తవంగా కేసీఆర్ గారి సైనికులు ఎవరు కూడా చేయరు, బీఆర్ఎస్ పార్టీ సైనికులు ఎవరు చేయరు. కానీ ఇలా కావాల్సుకుని ఏంటంటే కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని తక్కువ చేసి చూపెట్టడం, క్యారెక్టర్ని అసాసినేట్ చేయడము, దానివల్ల బీఆర్ఎస్ పార్టీ డ్యామేజ్ అనుకోవడం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పొరపాటు ఇది. కాబట్టి ఎంత డ్యామేజ్ చేయాలనుకుంటే అంత బంతిగా ఎట్లయితే కొడితే ఎట్లయితే ఎగిసి పడతా ఉందో ఆ విధంగా బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ సరస్సులో మొత్తం పీకే కోసం మొత్తం అని అన్నారు. ఏమైంది బ్రదర్? 74,000 ఓట్లు వచ్చినాయి. ప్రత్యామ్నాయమైన రేపు ఏర్పడేది బీఆర్ఎస్ ప్రభుత్వం అని ప్రజలు జూబ్లీస్ గెలిచినారు. రెండోసారి ఏం చేశారు? సర్పంచ్ ఎలక్షన్లో మొత్తం కూడా మిమ్మల్ని ఖతం చేస్తామని చెప్పాను. ఏమైంది బ్రదర్? 4,160 సర్పంచులు గెలిచినాం. మీరు 7,000 గెలిస్తే మీరు 4,000 గెలిచినాం. గతంలో మీరు 12,000కు 1800 గెలిచారు, 1800 మాత్రమే గెలిచారు. కాబట్టి ప్రతిరోజు ప్రజలు బీఆర్ఎస్ వైపు ర్యాలీ అవుతూ ఉంటే అరే ఎంత చేసినా కూడా బీఆర్ఎస్ డ్యామేజ్ కాదు, ఏం చేయాలి? హరీష్ రావు గారి మీద, కేటీఆర్ మీద కేసులు వేస్తుందని చెప్పేసి భయబంధం గురి జరిగింది. ఇదే జరుగుతుంది కదా. విచారణ సందర్భంగా కొంతమంది అధికారులకు ఫోన్లు వచ్చాయి, దాంట్లో సీఎం మాట్లాడుండొచ్చు లేదా సత్యనారాయణ మాట్లాడవచ్చు, వాళ్ళ ఏదైతే ఆదేశాల మేరకే నన్ను విచారణ చేశారని చెప్పేసి కూడా హరీష్ రావు గారు మాట్లాడారు. దీన్ని ఏ విధంగా చూడాలి? నేనేమంటున్నానంటే పైనుంచి ఫోన్లు వస్తున్నాయి అన్నారు. ఇప్పుడు విచారణ చేస్తున్న వాళ్ళు కాసేపు అక్కడ కూర్చొని చేయాలి, లేదా అడగాలి. ఒక గంట సేపు అడగడము, గంట సేపు బయటికి పోవడం అంటే ఏదన్నట్టు? ఎవరో మ్యానిపులేట్ చేస్తున్నట్టు కనపడుతుంది కదా. దాన్ని హరీష్ రావు గారు ప్రెస్లో చెప్పారు, దాన్ని చిట్ చాట్లో చెప్పినారు. కానీ ఈయన ఫోన్ చేసిన ఆయన కాదు. వాస్తవం ఇంకో మాట కూడా ఉన్నాడు. వాస్తవంగా మేము అడుగుతాను ఇవాళ. ఆ రోజు హరీష్ రావు గారు హోంశాఖ మంత్రిగా లేడు. అసలు ఫోన్ ట్యాపింగ్కి హోంశాఖకు సంబంధం అసలు హరీష్ రావు గారికి శాఖే కాదు. కావాల్సుకొని పిలిచినట్టే కదా దీన్ని. అంటే కావాల్సుకొని బదనాం చేయడము, కావాల్సుకొని కుట్ర చేయడము, కావాల్సుకొని క్యారెక్టర్ అసాసినేట్ చేయడం ఏదైతే ఉందో దీన్ని తప్పు పడతా ఉన్నాం. 100% ఒకవేళ మీరు చేస్తే ఆ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ఈరోజు డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డి గారు, ఆ రోజు డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డి గారిని చేయాలి. అదే మహేందర్ రెడ్డి గారిని ఇక బెల్లమైండు, హరీష్ రావు గారు ఇలా షేదైండు. ఇలా మహేందర్ రెడ్డి గారు మా ప్రభుత్వంలో కూడా పనిచేసినారు. వారిని తీసుకెళ్ళి టీజీపీఎస్ చైర్మన్ చేసినావు. వారి డీజీపీగా ఉన్న వారిని విచారించండి ఫస్ట్. అసలు ఏం చెప్పిన సిట్టు సంబంధించినటువంటి అనేక మంది సాక్షులు కానీ అనేక మంది ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు ఏం చెప్పినారు? మా పై అధికారి చెప్తే చేసినాం అన్నారు. పై అధికారి ఎవరు? ఆ రోజు డీజీపీ కదా. కాబట్టి ఫస్ట్ విచారణ చేయాల్సింది వాళ్ళని చేయాలని హరీష్ రావు గారు స్పష్టంగా చెప్పినారు. కాబట్టి హరీష్ రావు గారు చేయని నేరానికి, చేయని తప్పుకు అసలు విచారణ పిలవడమే మొదటి తప్పు. పిలిచడం కాక మళ్ళీ ఇలా లీకులు ఇచ్చి, బ్రేకింగ్ న్యూస్లు ఇచ్చి, క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నాన్ని బీఆర్ఎస్ పార్టీగా మేము ఖండిస్తూ ఉన్నాం. అయినా కూడా చట్టం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల మాకు గౌరవం ఉంది. మీరు పిలిచండి, మేము ఎన్నిసార్లు అయినా వస్తాం. మీరేదో పిలిచడం ద్వారా, సిట్టుకు రమ్మనం ద్వారా, క్వశ్చన్ వేయడం ద్వారా హరీష్ రావు గారి యొక్క క్యారెక్టర్ తగ్గుద్దనో, హరీష్ రావు గారి ఇమేజ్ తగ్గుద్దనో ఆలోచన చేస్తే మాత్రం పొరపాటు తెలియజేస్తా ఉన్నాం. అయితే విచారణ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అంటే హరీష్ రావు తప్పు చేయకుంటే విచారణకి హాజరవ్వాల్సిన అవసరం ఉంది, దానికి సంబంధించి మళ్ళీ బయటకు వచ్చి ఇలా ప్రచారం చేయడం సరైనది కాదంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. అదేవిధంగా ఇది ఫోన్ ట్యాపింగ్ సంబంధించి బండి సంజయ్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. వీటన్నిటిని ఏ విధంగా చూస్తారు? ఇలా బండి సంజయ్ ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడిన సందర్భం అనేక ఉన్నాయి.
వారు అధికార పార్టీ గురించి మాట్లాడన్నా ప్రతిపక్ష పార్టీ గురించే మాట్లాడతారు. అంటే ఈ రాష్ట్రంలో అధికారం ఉన్నది బీఆర్ఎస్ అని ఇంకా బీజేపీలు భావిస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నది. అనేక సందర్భాల్లో లోపాయికార ఒప్పందాలు పెట్టుకొని కాంగ్రెస్ తోటి కాంగ్రెస్కి అనుకూలంగా మాట్లాడడం, కాంగ్రెస్కి అనుకూలమైన ప్రకటనలు ఇవ్వడం ఇది సర్వసాధారణం అయిపోయింది బీజేపీ పార్టీలో. సో కాబట్టి మేము ఏమంటున్నామంటే ఇలా ఈ యొక్క సిట్టుకు సంబంధించి ఇచ్చిన నోటీసు విషయంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిత్యము ఎండగడుతున్నది. వారు ఇచ్చిన హామీల పైన కానీ వారు చేస్తున్న అనేక అక్రమాల పైన కానీ ప్రజల మధ్యలో ఉండి ప్రశ్నిస్తున్నది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. ముఖ్యంగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఎప్పటికప్పుడు ఎండగడతా ఉన్నారు. ఎండగడతా ఉంటే దీన్ని జీర్ణించుకోలేక ఒక డ్రామా అల్లిండ్రు. ఏం డ్రామా అల్లిందంటే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి గతంలోనే సిద్దిపేటలో హరీష్ రావు గారి పైన పోటీ చేసిన ఒక వ్యక్తి కేసు పెడితే హైకోర్టు దాన్ని డిస్మిస్ చేసింది. మళ్ళీ హైకోర్టు డిస్మిస్ చేస్తే ఆ వ్యక్తిని పట్టుకొని ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వ్యక్తి పైన మంచి పెద్ద అడ్వకేట్లను పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించి వాదించారు. చివరికి సుప్రీంకోర్టు కూడా దాన్ని డిస్మిస్ చేసింది. అది వ్యక్తిగతమైన ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశంలో. సేమ్ అదే కూడా ఈ ప్రభాకర్ రావుకు సంబంధించిన ఇష్యూ ఏదైతే నడుస్తూ ఉన్నదో అది కూడా దీనికి అప్లికేబుల్ అవుతుంది కదా. దీన్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు దాంట్లో పసలేదని చెప్పినాక కూడా కావాలని ఇలా మొన్న మా మిట్ట మధ్యాహ్నం ఈ బొగ్గు కుంభకోణానికి సంబంధించింది బయటపెట్టినాక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి బామ్మర్ది సుజన్ రెడ్డి గారికి సంబంధించిన అక్రమాలు ఆధారాలతో బయటపెట్టాక కావాలని టార్గెట్ చేస్తూ ఈవినింగ్ నోటీస్ ఇవ్వడం, మార్నింగ్ విచారణకు పిలవడం అంటేనే ఇది కక్షపూరితంగా చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇలా మేము స్టేట్గా అడుగుతూ ఉన్నాం తెలంగాణ ప్రజల పక్షాన. ప్రజలు భావిస్తూ ఉన్నారు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ ఆపద నుంచి వెళ్ళి డైవర్ట్ చేయడానికి, ఆ యొక్క ఇబ్బందుల నుంచి వెళ్ళి డైవర్ట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను టార్గెట్ చేస్తూ విచారణల పేరు మీద, నోటీసుల పేరు మీద కాలయాపన చేస్తూ ఉన్నది తప్పితే ప్రభుత్వ పరిపాలన పైన దృష్టి పెడతలేదు అనేది ప్రజలు భావిస్తూ ఉన్నారు కదా. విచారణ సందర్భంగా హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పేసి అధికారులు ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు ఒకటే స్పష్టంగా చెప్పిండు మా నాయకుడు హరీష్ రావు గారు ప్రెస్ మీట్లో చెప్పిండు, నేను మాట్లాడిన అంశాలన్నిటి కూడా మీరు వీడియో రికార్డు చేసిండు కదా, మీకు దమ్ముంటే నేను మాట్లాడిన అంశాలు బయట పెట్టండి. ఇప్పుడు వీళ్ళు లీకులు చేయడం కాదు కదా, అందుకనే ముందుగానే చెప్పిండు మీరు లీకులు ఇచ్చి మీకు అనుకూల పత్రికల్లో రాయించుకోవడం కాదు. ఇలా నన్ను ఏం అడిగిండ్రు, నేనేం సమాధానం చెప్పినా అనేది వీడియో రికార్డు చేసిండ్రు. ఆ వీడియో రికార్డు బయట పెట్టండి సరిపోతుంది కదా. ఈ సజ్జనార్ గారు లీకులు ఇచ్చడం ఎందుకు? ఈ లీకులు ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించడం ఎందుకు? వ్యవస్థను తప్పుదోవ పట్టించడం ఎందుకు? ఇలా అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నదా, పోలీసు యంత్రాంగం పనిచేస్తూ ఉన్నదా? అంటే పోలీసు యంత్రాంగాన్ని ప్రభుత్వం నడిపించాలి, ప్రభుత్వాన్ని ఇప్పుడు పోలీసు యంత్రాంగం నడిపించినట్టు కనిపిస్తూ ఉన్నది. ఎందుకు నేను ఈ మాట చెప్తా ఉన్నానంటే మొన్న స్వయంగా వారి అనుకూలమైన పత్రికల్లో సిట్టు ముఖ్యమంత్రికి సంబంధం లేకుండానే వేసిందని చెప్పిండ్రు దీని మీద. అంటే ముఖ్యమంత్రి ఒక రాష్ట్ర హోంశాఖ మంత్రికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధం లేకుండా సిట్టు పడ్డాక ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండేం లాభం, ఉండకేం లాభం? ముఖ్యమంత్రి అసలు నైతిక బాధ్యత వహిస్తూ దాని మీద బాధ్యత వహించాలి. దాని మీద ఎవరు మాట్లాడరు. ఇంకొక అంశము, దాదాపుగా 48 గంటలు అవుతా ఉన్నది ఇలా నైని బొగ్గు కుంభకోణానికి సంబంధించి కోల్ కుంభకోణం ఏదైతే జరిగిందో దాని మీద, అదేవిధంగా అంతకన్నా ముందు జరిగిన టెండర్ల విషయం మీద ఆధారాలతో సహా బయటపెట్టిన 48 గంటల క్రితం మా హరీష్ రావు గారు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. ఇప్పటి వరకు ప్రధానమైన నాయకులు ఎవరు మాట్లాడలేదండి దాని మీద. కాంగ్రెస్లో ఒక మాజీ మంత్రి, మా ప్రజెంట్ పనిచేస్తున్న మంత్రుల్లో ఎవరో దాని మీద కనీసం ఖండించలేదు కదా. అంటే దీన్ని బట్టి అర్థమవుతున్నది కదా వాస్తవాలు అవినీతి జరిగిందని మీరు ఒప్పుకున్నారు కదా. ఇక ఒప్పుకున్నాక దీన్ని డైవర్షన్ చేయడానికి ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఎప్పటికీ హరీష్ రావు గారు మళ్ళీసారి నువ్వు 100 సార్లు విచారించినా 1000 సార్లు విచారించినా మా నాయకులు సిద్ధంగా ఉన్నారు. మీరు మాకు చట్టం మీద, న్యాయం మీద నమ్మకం ఉన్నది. మీరు ఎన్నిసార్లు విచారణకు హాజరు కమ్మన్నా కూడా హాజరవుతాం. తప్పించుకొని తిరగటంలో మేము అసలే కాదు. మేము దొంగలం కాదు, ద్రోహులం కాదు. తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేసే ఒక యోధులం, తెలంగాణ బిడ్డలం, తెలంగాణ పోరాటం చేసిన చరిత్ర గల బిడ్డలం మేమందరం కూడా. కేసీఆర్ ప్రభుత్వంలో వేలాది మందికి సంబంధించిన ఫోన్లు ట్యాప్ చేశారు, ఆధారాలు ఉన్నాయి, దాని ప్రకారమే మేము విచారణ చేస్తున్నామని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. అదేవిధంగా దీంట్లో ఎలాంటి కక్ష లేదని చెప్పేసి పిసిసి అధ్యక్షుడు కూడా చెప్తున్నాడు. ఎలాంటి కక్ష లేకుంటే మధ్యాహ్నం ప్రెస్ మీట్ మాట్లాడితే సాయంత్రం నోటీస్ ఎందుకు ఇచ్చినావు? తెల్లారి ఇవ్వకపోయినావు, లేకపోతే ఈ రోజు ఇవ్వకపోయినావు, ఆ రోజు ఎందుకు ఇచ్చినావు? అంటే నీకేదో గడ్జి ఉన్నది, నీకేదో గడ్జి ఉన్నది. ఏంది నా బామ్మరితో మాట్లాడతావా, చాలు నీ సంగతి చూస్తా అంత చూస్తా అన్నట్టు. అంటే వారికి అవసరం ఉన్నప్పుడే. ఇప్పుడు
పంచాయతీ ఎన్నికలు వస్తే ఫార్ములా ఈ కార్ రేసు ముందర పెడతారు, లేకపోతే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ ముందర పెట్టారు. అంతకన్నా ముందు కాళేశ్వరం కమిషన్ అని చెప్పి దాని మీద విచారణ చేయించారు. ఇప్పుడు ఆ కాళేశ్వరం కమిషన్ ఏమైందో దాని మీద ఇంకెక్కడికో పంపిస్తా, సిబిఐకి పంపిస్తా, ఢిల్లీ కోర్టు ఎక్కడికడికో అన్నారు. అవన్నీ ఇప్పుడు పక్కకు పోయినాయి. మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా 2 సంవత్సరాల నుంచి నడుస్తున్నదండి. ఒక సిరీస్ మోడల్గా, ఒక సీరియల్ మోడల్గా దీన్ని కొనసాగిస్తూ ఉన్నారు. వారికి అవసరమైనప్పుడు పిలుస్తూ ఉన్నారు, వదిలిపెడతా ఉన్నారు. ఇలా బాధితులు ఎవరైతే ఉన్నారో మీ దగ్గరికి వచ్చిన బాధితులు అసలు ఫోన్ ట్యాపింగ్ అయినా ఫోన్ నెంబర్ బయట పెట్టగలుగుతారా? ఎంతమందిని విచారించారో ఒక శ్వేతపత్రం విడుదల చేస్తుందా పోలీసు వ్యవస్థ కానీ, సిట్టు కానీ? అరే మీ సిట్టుకి సంబంధించిన అధికారులు ఎవరు బయటకు వచ్చి మాట్లాడరు, ఎంతసేపు లీకులు ఇవ్వడమే. ఇప్పుడు నిన్న మా హరీష్ రావు గారు మాట్లాడింది కూడా బయటకు వచ్చి చెప్పలే, అదొక లీక్ ఇచ్చిండ్రు. ఇంతవరకు ఎంతమందిని విచారించారు, ఎవరెవరేం మాట్లాడారు ఒకసారి బయట పెట్టండి. నిజంగా బాధితులు కనుక ఉంటే ఆ బాధితులు మీడియా ముందుకు రమ్మానండి. మీరు అన్నారు కదా ఓ హీరోయిన్ల ట్యాపింగ్ చెప్తారు, ఆల్బోగల మాటలు కూడా విన్నారు అని చెప్పారు కదా. ఆ ఆల్బోగలు ఎవరో బయటకు వచ్చి చెప్పాలి కదా. చెప్పకుండా మీకు మీరే లీకులు ఇచ్చి మీకు మీరే 100 మంది ఫోన్లు ట్యాపింగ్లైనా 1000 మంది ఫోన్లు ట్యాపింగ్లైనని సృష్టించి డైవర్షన్ చేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం ఎందుకు? ఇదంతా కూడా మసిపూసి మారడికాయ చేసి బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికి చేస్తున్న కుట్ర తప్పితే ఇందులో వాస్తవం లేదు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఎవరి ఫోను మేము ట్యాప్ చేయలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఏదైనా కూడా చట్టానికి లోబడి మాత్రమే జరిగింది. చట్టాన్ని అతిక్రమించి చేసే అధికారం ఎవరికి లేదు. కాబట్టి ఇలా ఆనాడు ఉన్న అధికారులే ఈనాడు కూడా మీకు పోలీసు వ్యవస్థలో ఉన్నారు. వారే ప్రధాన సూత్రధారులు, పాత్రధారులు ఆనాడు కూడా. కాబట్టి వారిని అడగండి, చెప్పండి. వారు అడిగితే వారే చెప్తారు కదా. మీరు ఏమంటారు? మొత్తంగా చూస్తే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశం ఉందో రాజకీయ కుట్ర కోణంలో భాగంగానే హరీష్ రావుకు సంబంధించి విచారణ పిలవడం జరిగింది. విచారణలో జరిగిన వాస్తవాలు ఏవైతే ఉన్నాయో వాటిని వీడియో రూపంలో బయట లీకుల రూపంలో ఎందుకు బయట పెడుతున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ నేతలు కానీ అదేవిధంగా బీజేపీ నేతలు చేసిన విమర్శలకు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.